చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడివి. ఇదిగో నాయన, నా ప్రభు మాట్లాడే దేవుడు నాయన. ఇదిగో నా తండ్రి, నిత్యము మీ కనులు మమ్మల్ని పరిశీలనగా చూస్తూ ఉన్నవి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, మీ మార్గాలు నాయన మాకెంతో క్షేమకరమైనవి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ ఆజ్ఞల మార్గం మాకెంతో దీవెనకరమైంది. నా తండ్రి, మీరు మాట్లాడండి, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాట్లాడితేనే మాకు మేలు నా ప్రభువా. అయ్యా, మీ కృప మాకు తోడుగా ఉంచి ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం దైవ భయం కలిగిన వ్యక్తుల జీవితాలు. దైవ భయం కలిగిన వ్యక్తుల జీవితాలు. ఎస్, ఈ లోకంలో మనం చూస్తే చాలామంది ఆశీర్వదింపబడిన వారిని చూద్దాం. మంచిగా బాగా ఎక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ని మనం చూసినా, లేకపోతే జీవితంలో చక్కటి ఉద్యోగాల్ని సంపాదించిన వ్యక్తుల జీవితాలను చూసినా, గొప్పగా స్థిరపడి మంచి ఖ్యాతి మంచి పేరు సంపాదించిన వ్యక్తుల జీవితాలను చూసినా, వారిలో ఏముంటుంది అంటే తల్లిదండ్రులంటే భయమో, లేకపోతే పోలీసులంటే భయమో, లేకపోతే ప్రభుత్వం అధికారులంటే భయమో, ఏదొక భయం వారి హృదయాల్లో ఉంటుంది. సో తండ్రి భయాన్ని బట్టి కానీ, తల్లి భయాన్ని బట్టి కానీ, లేకపోతే ప్రభుత్వం పోలీసుల భయాన్ని బట్టి కానీ ఆ వ్యక్తి క్రమము తప్పిపోకోకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ, సో ఖచ్చితంగా ఏ రీతిగా ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తూ, ఏ రీతిగా జీవించాలో ఆ రీతిగా జీవిస్తూ, ఏమి చేయకూడదో అది చేయకుండా ఉంటాడు. తత్ఫలితంగా ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి నష్టాన్ని చూడకుండా, ఆ వ్యక్తి మరి ప్రమాదానికి లోనవుకోకుండా ఒక చక్కటి దీవెనకరమైన జీవితాన్ని స్వతంత్రించుకుంటాడు. దేని బట్టి అంటే తల్లిదండ్రులంటే భయం ఉండబట్టి, పోలీసులంటే భయం ఉండబట్టి, ప్రభుత్వం అంటే భయం ఉండబట్టి ఆ వ్యక్తి తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు. తన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఏ విద్యార్థి జీవితానైనా, చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఏ వ్యక్తినైనా చూసినా, అతని వెనుక అతని హృదయంలో ఉన్న ఆ భయం వలన అతను దీవింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తే వారికి తల్లిదండ్రులంటే భయం ఉండదు, తల్లిదండ్రులంటే భయం ఉండదు. అలాగే పోలీసులన్నా కూడా భయం ఉండదు. అలాగే అధికారులన్నా, ప్రభుత్వం అన్న, టీచర్స్ అన్నా, ఎవరన్నా కూడా భయం ఉండదు. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. చాలామందిని చూస్తూ ఉంటాం. మరి రొమ్ము విరుచుకుని గొడవలకు వెళ్ళిపోయే వారిని చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి భయం ఉండదు. అలాగే వారి మనసుకు తోచినట్లుగా చెడు వ్యసనాలకి, సిగరెట్ తాగాలంటే సిగరెట్, మందు తాగాలంటే మందు తాగేసే పిల్లల్ని, పెద్దోళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక భయం ఉండదు. సమాజం అంటే భయం ఉండదు, తల్లిదండ్రులు అంటే భయం ఉండదు, ఏమండి అలాగే పోలీసులు అంటే భయం ఉండదు. మరి ఏమీ భయం లేకోకుండా విచ్చలవిడిగా వారు తెగించి వారు జీవించేస్తూ ఉంటారు. ఏమన్నా కూడా భయం ఉండదు. సో చాలామంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేస్తూ డ్రర్ 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 అంటూ వాళ్ళు చాలా చాలా వేగంగా, మరి వారికి అది జాయ్, సంతోషాన్ని ఇస్తున్నట్లుగా, దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కడు కూడా తనకి అది సంతోషం అనుకుంటారు. ఒక సిగరెట్ తాగేవాడు అది సంతోషం, ఎంజాయ్మెంట్ అనుకుంటాడు. మందు తాగేవాడు అది సంతోషం, అది రిలీఫ్ అనుకుంటాడు. అలాగే విచ్చలవిడిగా జీవించేవాడు అది హీరోయిజం అనుకుంటాడు. సో వీరందరికీ ఏం లేదంటే భయం లేదు, వీరందరికీ ఏం లేదంటే భయం లేదు. సో ఎంతోమంది యవ్వనస్తులు ఈ బైక్స్ ఇష్టానుసారంగా నడుపుతూ ఎంతోమంది పడి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. లారీల కింద పడిపోయేవాళ్ళు ఉన్నారు. మరి అనేక వాహనాలను గుద్దేసి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు.
కంట్రోల్ తప్పి బండి పడిపోయి రూసుకుంటూ వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులకి ఎంతో శోకాన్ని, దుఃఖాన్ని మిగిల్చిపోతున్నారు. అయితే ఈ రీతిగా జీవిస్తున్న వారందరూ కూడా పోలీసులు అంటే భయం లేకోకుండా, ప్రభుత్వం అధికారులు అంటే భయం లేకోకుండా, తల్లిదండ్రులు అంటే భయం లేకోకుండా, సమాజం అంటే భయం లేకోకుండా జీవించే వాళ్ళు ఏమవుతున్నారు అని మనం పరిశీలన చేస్తే హఠాన్ మరణం చెందుతున్నారు. మరి ఉన్న ఫలాన అనుకోకుండా ఒకరోజు వారు అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. అర్ధాంతరంగా భయంకరమైన చావు చస్తున్నారు. భయంకరంగా వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కొంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కొంతమంది చదువులు పాడైపోతున్నాయి. కొంతమంది వ్యాపారాలు, ఉద్యోగాలు పాడైపోతున్నాయి. మరి ఎదుగు బొదుగు లేకుండా జీవిస్తూ ఉన్నారు. మూర్ఖత్వం చేత, భయం లేనితనం చేత అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతున్నాయి. అర్ధాంతరంగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వారి కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నమైపోతుంది. ఇది మరి తల్లిదండ్రులన్నా, లేకపోతే పోలీసులన్నా, లేకపోతే ప్రభుత్వం అన్న భయం లేని వారి పరిస్థితి. అలాగే తల్లిదండ్రులు, పోలీసులన్నా, ప్రభుత్వం అన్న భయం ఉన్న వారి పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉంటాం, వారి జీవితాలు క్షేమకరంగా ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈ లోకానుసారంగా అయితే. సో పోలీసులు ఉంటే భయం ఉన్నవాడు పోలీసులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, పోలీసులు లేనప్పుడు ఒకలాగా ఉండొచ్చు. తల్లిదండ్రులు అంటే భయం ఉన్నవాడు తల్లిదండ్రులు ఉంటే ఒకలాగా, తల్లిదండ్రులు లేని స్థితిలో దూరంగా ఉన్న పరిస్థితుల్లో ఒకలాగా ఉండొచ్చు. ప్రభుత్వం అంటే భయం ఉన్నవాడు కూడా ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి మరి ఇష్టానుసారంగా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాంటి పరిస్థితులను బట్టి కూడా ఎంతో పతనమైపోయిన వారు లేకపోలేదు. అయితే దేవుడంటే భయం కలిగి ఉంటాం ఎంత క్షేమకరమో ఈ యొక్క ప్రత్యేక వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం. దేవుడంటే భయం కలిగిన వారు, దేవుడు పైన ఆకాశములకు ఎక్కిన ఆయన అక్కడున్నాడు, క్రింద పాతాళానికి వెళ్ళిన ఆయన అక్కడున్నాడు, ఇదిగో ఈ నీటిలోకి వెళ్ళిన ఆయన అక్కడున్నాడు, గాలిలోకి వెళ్ళిన ఆయన అక్కడున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అక్కడున్నాడు. నువ్వెక్కడ ఉంటున్నా కూడా ఆయన నీ ప్రక్కనే, నీ ఎదుటే ఉండే దేవుడుగా ఉన్నారు. కాబట్టి దేవుడంటే భయము, ఆ నిజమైన భయం, ఆ విశ్వాసంతో కూడిన ఆ భయం ఎవరి హృదయాల్లోనైతే ఉంటుందో వారి జీవితాలు ఎంతగా ఆశీర్వదింపబడతాయో, ఏ రీతిగా వారి జీవితాలు, ఆ వ్యక్తుల జీవితాలు, దేవుడంటే భయము కలిగిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయో, వారి జీవితాల్లో వారి పనులు ఎలా ఉంటాయో, వారి జీవితాల్లో ఆశీర్వాదం ఎలా ఉంటుందో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులరా, అబ్రహాము దేవుడంటే భయము కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అబ్రహాము దేవుడంటే భయము కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుడంటే భయం కలిగి అబ్రహాము ఏం చేశాడంటే సంపూర్ణమైన విధేయత చూపించాడు. సంపూర్ణమైన విధేయత చూపించాడు. హద్దులు లేని విధేయత, మరి అంతగా లిమిట్స్ లేని విధేయతను అబ్రహాము చూపించిన దాన్ని బట్టి అబ్రహాము ఎంతగానో దీవింపబడినట్లుగా, దేవుని మనసును గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఆదికాండం 22వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. చూడండి, అబ్రహాము దేవునికి భయపడువాడు అని దేవుడే సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఇదిగో నీవు నాకు భయపడువాడవని ఇందువలన తెలియచున్నది. ఇదిగో నీకు ఒక్కగానొక కుమారుణ్ణి నీవు నాకు వెనుతీయలేదు కనుక. ప్రియులరా, మనం ఆలోచన చేస్తూ ఉంటే అబ్రహాముకి చాలా వృద్ధాప్యమందు ఎదురు చూసి మరి కుమారుడు కలిగితే ఆ కుమారుణ్ణి మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి దేవుడు బలి ఇవ్వమని అడిగితే, సో అబ్రహాము ఏ మాత్రం కూడా సంకోచించక, ఆలోచించక ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంతో రోదన, వేదన తన హృదయంలో కలగలేదా అంటే ఖచ్చితంగా కలుగుతుంది. ఎంతగానో ఎదురు చూసి పుట్టిన బిడ్డ మీద ఆశలన్నిటిని పెంచుకొని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఆ బిడ్డని దేవుడు నాకు ఇవ్వమంటే ఎంత కోపం రావాలి, ఎంత బాధ కలగాలి, ఎంత వ్యతిరేకత హృదయంలో పుట్టాలి, ఎలాగైనా దీని నుంచి బయటపడాలనే తపన ఎంతమందిలో ఉండదో ఆలోచన చేయండి. అబ్రహాములో బాధ కలిగి ఉంటుంది, అబ్రహాములో వ్యాధన కలిగి ఉంటుంది,
అయినా కూడా దేవునికి విధేయత చూపించడం యందు తన మనసును నిలుపుకొని ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడంటే ఎంతో గౌరవం, దేవుడంటే అభిమానం, దేవుడంటే ఇంకా హద్దులు లేని విధేయతను అబ్రహాము కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కొంతమంది భయము అంటే దండనంతో కూడిన భయం. అంటే ఇది చేయకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, ఇది చేయకపోతే దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడేమో, ఇది దండనంతో కూడిన భయం. కొంతమంది అలాంటి భయం కలిగి ఉంటారు. కొంతమంది దేవుడంటే ఆరాధనా భావం. ఇదిగో ఒక తండ్రి అంటే భయపడే పిల్లలు 2 రకాలుగా ఉంటారు. మా నాన్న కొడతాడేమో అని పిల్లలు ఉంటారు. రెండోది, మా నాన్న నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మా నాన్నని నేను నొప్పించకూడదు, మా నాన్న మనసుని ఇబ్బంది పెట్టకూడదు, ఆయన మనసుకు నేను గాయం చేయకూడదు, ఇదిగో నేను ఇలాంటి తప్పు చేస్తే, ఇలాంటి తప్పుడు పని చేస్తే ఆయన మనసు తట్టుకోలేదు అని నాన్నంటే భయం కలిగి ఉండేవారు ఉంటారు. సో అబ్రహాము దేవునికి సంపూర్ణమైన విధేయత చూపిస్తూ తన కుమారుని ఏమీ తీయలేదు. కానీ సో కుమారుని కోరుకునే దేవుడు కాదు కదా మన దేవుడు. సో కడుపున పుట్టిన కుమారులను బలి ఇవ్వమనే దేవుడు కాదు కదా, బలి కోరుకునే దేవుడు కాదు కదా ప్రియులరా. సో మన హృదయం ఆయన అడుగుతున్నాడు. మన హృదయం ఆయనకు కావలసింది విరిగి నలిగిన హృదయం. ఇంకేదేదో మనల్ని అడగట్లా. ఆయన విరిగి నలిగిన మన హృదయాన్ని ఆయనకు అప్పచెప్పాలి. పాడైపోయిన హృదయాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన అత్యున్నతమైన హృదయంగా దాన్ని మార్చగలడు, బాగు చేయగలడు. నాశనం అయిపోయి చెడిపోయి దురవ్యసనాలకు అలవాటైపోయి మరి బాగా పాడైపోయిన హృదయాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టండి. ఆయన ఎంతో దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి యోగ్యమైనదిగా ఆ జీవితాలను దేవుడు మారుస్తాడు. చూడండి, ఇక్కడ అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని ఏమేమి తెలియదు కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు భయపడు వాడవని నాకు తెలుసు. సో దాన్ని బట్టి అబ్రహాము జీవితం ఎంతగానో ఆశీర్వదింపబడినట్లుగా, విశ్వాసులకే తండ్రిగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ భయాన్ని బట్టే తను అంతగా అంచెలంచెల ఆశీర్వాదాన్ని అబ్రహాం చూశాడు. ప్రియులారా, దేవుడంటే భయం కలిగిన వారు దేవునికి విధేయత చూపిస్తారు. దేవుడంటే భయం కలిగిన వారు దేవుని కోసం నష్టపోవడానికి, దేవుని కోసం కష్టపడటానికి, దేవుని కోసం ఇబ్బంది పడటానికి కూడా వారు వెనుతీయరు. చాలా మంది దేవుడంటే భయము భక్తి అనుకుంటారు. కానీ సో కొన్ని ఆరాధన సమయాలను బట్టి ఆరాధనలకు వారు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. సో ఎందుకని మాకెక్కడ కుదురుతుందండి ఈ సమయంలో, మాకెక్కడ కుదురుతుందండి పెద్దగా చర్చికి వెళ్ళటానికి, మాకెక్కడ కుదురుద్దండి అలా చేయడానికి, మాకెక్కడ కుదురుద్దండి ఇలా చేయడానికి. వాళ్ళంటే తీరిగ్గా ఉన్నారు, వాళ్ళకంటే పని లేదు, మాకు ఉద్యోగం చేయాలి, మాకు వ్యాపారం చేయాలి, మాకు చాలా పనులు ఉన్నాయి అన్నట్లుగా చాలామంది దేవుని పట్ల విధేయత చూపించిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడంటే విధేయత చూపించాలి. దేవుని కోసం నష్టపోవడానికైనా, దేవుని కోసం కష్టపడటానికైనా, దేవుని కోసం ఇబ్బంది పడటానికైనా ఇష్టపడి దేవునికి విధేయత చూపిస్తే దానివల్ల ఆశీర్వాదం కలుగుతుందండి. దేవుడే కదా ఆశీర్వాదం ఇచ్చేది, దేవుడే కదా మనకి కాపుదల ఇచ్చేది, దేవుడే కదా మనకి ఆయుష్నిచ్చేది, దేవుడే కదా మనకు సంతోషం ఇచ్చేది. సమస్తమును చేయగలిగిన దేవునికి విధేయత చూపించేందుకు వెనుకడుగు వేయకూడదు. అలాగే మనం చూసినట్లయితే ప్రియులరా, ఇంకా ఏమి కనిపిస్తూ ఉంటుందంటే ఆ యోసేపుని మనం చూడవచ్చు. దేవుడంటే భయం కలిగిన వ్యక్తి కదా యోసేపు. దేవుడంటే భయం కలిగిన యోసేపు జీవితం ఎంతగా ఆశీర్వదింపబడిందో మనకు బాగా తెలుసు. సో యోసేపు అన్నలు యోసేపు చేతికి చిక్కారు. యోసేపు చేతికి చిక్కారు. సో యోసేపుని చాలా ఇబ్బంది పెట్టారు. యోసేపుని చంపేయాలనుకున్నారు. యోసేపుని గోతులో వేశారు. యోసేపుని అమ్మేశారు. యోసేపు దేశం కాని దేశం వెళ్ళి ఎంత పడరాని పాటలు పడ్డారు. యోసేపుని తండ్రి ప్రేమకి దూరం చేశారండి. యోసేపుని ఒక అనాథను చేశారు, ఒక అనామకుడిని చేశారు. ఎన్ని తిప్పలు పెట్టారో యోసేపు అన్నలు. యోసేపుని చాలా బాగా ఇబ్బంది పెట్టిన ఆ అన్నలు యోసేపు చేతికి చిక్కితే యోసేపు ఎలా పగ తీర్చుకోవాలి, ఒకవేళ మీరుంటే ఎలా పగ తీర్చుకుంటారు, వారిని అసహించుకుంటారు, వారి దుర్గతిని చూసి అవ్వాల్సింది అయ్యింది అని సంతోషిస్తారు. లేకపోతే ఒక మాట అంటారు, వారి దుర్గతిని చూసి హేళన చేస్తారు, వారి దుర్గతిని చూసి దేవుడు ఉన్నాడు అని సంతృప్తి చెందుతారు, వారి దుర్గతిని చూసి ఇంకా ఏదేదో చేస్తారు. ఇంకా కఠినాత్ములైతే వారికి సహాయం చేయక వారిని ఇబ్బంది పెట్టి వారిని హింసిస్తారు. వారికి చేతికి చిక్కారని వారి పగంతా తీర్చుకుంటారు. కానీ యోసేపు పగ తీర్చుకోలేదు ప్రియులారా, యోసేపు పగ తీర్చుకోలేదు. చాలామంది ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తూ చాలా చక్కగా విశ్వాసులుగా చలామణి అవుతూ హృదయం నిండా పగని నింపుకొని వాళ్ళంటే పడక, వీళ్ళంటే పడక, చెల్లంటే పడక, అక్కంటే పడక, అన్నంటే పడక, తమ్ముడంటే పడక, తోబుట్టువులంటే కూడా పడక, వాళ్ళ మీద పగను పెట్టుకుని, వాళ్ళ మీద వ్యతిరేకతను పెట్టుకుని, అసమాధానాన్ని పెట్టుకుని జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియులరా, యోసేపు పగ తీర్చుకోలేదండి, ప్రేమించాడు. యోసేపు పగ తీర్చుకోలే, యోసేపు సహాయం చేశాడు.
యోసేపు పగ తీర్చుకోలే, యోసేపు సంతోషాన్ని పంచాడు. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుడంటే భయం కలిగిన వ్యక్తులు ఏ రీతిగా జీవిస్తారో మనం అర్థం చేసుకొని ఆ రీతి జీవితాన్ని స్వతంత్రించుకోవాలి తప్ప ఇష్టానుసారంగా జీవించడం వలన దేవుడు సంతోషించడు. దేవుడంటే నేను భయం భక్తి కలిగి ఉన్నానని ఒక భ్రమలో బ్రతుకుతున్నారేమో. ఈ లక్షణాలు, ఈ భక్తులు కలిగిన లక్షణాలు ఉన్నాయో లేవో చూసుకుంటే మనకి దేవుడు అంటే ఎంత భయం ఉందో భయం లేదో అర్థమవుతూ ఉంటుంది. యోసేపు దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ స్త్రీ దగ్గర నుంచి పారిపోయాడు. ఆ స్త్రీ దగ్గర పాపం చేయాలనే ఆ తలంపు కూడా తనకు లేక, ఆ పాపం చేయాలని ఆ స్త్రీ ప్రేరేపించిన, పోతీఫరు భార్య ప్రేరేపించిన కూడా అక్కడి నుంచి పారిపోయాడు. దేవుడు అంటే భయం ఉంది కాబట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోతీఫరు చెప్పిన ప్రతి పని జాగ్రత్తగా చేశాడు. దానిలో యజమానికి లాభాన్ని చేకూర్చాడు. సో దేవుడు అంటే భయం ఉంది కాబట్టే క్షణ క్షణం దేవుని మీద ఆధారపడ్డాడు. తన జీవితంలో కలిగే ఏ సమస్యను బట్టి, ఏ చిక్కును బట్టి కూడా దేవుని ఒక్క ప్రశ్న కూడా వేళ దేవునికి వ్యతిరేకత, దేవుని మీద కోపము ఆ యొక్క యోసేపులో రాలా. యోసేపుకు దేవుడు అంటే భయం ఉంది. మరి ఆదికాండం 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోసేపే ఆ మాటను చెప్తుంటాడు. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. తన అన్నలకి ఏ కీడు చేయలా, తన అన్నలకి నష్టం పరచలా, తన అన్నలకి తన కుటుంబానికి అంతటికి మేలు చేశాడు, సహాయం చేశాడు. ప్రియులారా, దేవుడు అంటే భయం కలిగిన వారు పగ తీర్చుకోరండి. ఎవరో ఏదో మాట అన్నారని, అక్క ఏదో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అన్న మాటలను గుర్తుంచుకుంటారు, 3 సంవత్సరాలు అన్న క్రితం మాటలను గుర్తుంచుకుంటారు. వారితో మేము మాట్లాడమండి, పలానప్పుడు పలానా మాట అంది ఆవిడ, పలానప్పుడు ఎలా చేసిందో తెలుసా, ఇలాంటి పని చేసింది అని ఈ రీతిగా అనేక రకాల విషయాల్ని వారి మనసులో నిలుపుకుంటారు, గుర్తుంచుకుంటారు. వారి పట్ల వ్యతిరేకతను గుర్తుంచుకుంటారు. వారిని ప్రేమించలేరు, వారిని క్షమించలేరు, వారితో చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడలేరు, వారు పలకరించినా కూడా మాట్లాడరు. ఏమంటే దేవుడు అంటే భయం ఉందా మీకు? యోసేపుకు దేవుడు అంటే భయం ఉంది. యోసేపు ఎవరి పట్ల కూడా పగ తీర్చుకోలే. యోసేపు నెమ్మదికరమైన జీవితాన్ని స్వతంత్రించుకున్నాడు. యోసేపు ఆశీర్వాదాన్ని చూశాడు. అద్భుతంగా తన జీవితాన్ని, దేశం కాని దేశంలో, తనది కాని దేశంలో తన జీవితం ఆశీర్వాదం పొందింది. కాబట్టి యోసేపుకి దేవుడు అంటే భయం ఉంది కాబట్టి అలాంటి ఆశీర్వాదాన్ని చూశాడు. కాబట్టి పగ తీర్చుకోవడం మన వంతు కాదండి. పగ తీర్చుకునేది నువ్వు నేను కాదు. ఒక మాట అన్నారని ఎదురు 2 మాటలు అనే తత్వము దేవుని బిడ్డలకి తగింది కాదు. అలాంటి వారిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషించడు. దేవుడు అంటే భయం ఉండాలి. ఎవరి పట్ల పగ మనకు ఉండకూడదు. పగ ఉండదు దేవుని బిడ్డలకి, దేవుడు అంటే భయం కలిగిన వారికి. కాబట్టి పగ తీర్చుకోరు. ఇంకా మనం చూస్తూ ఉంటే దేవుడు అంటే భయం కలిగిన వారు ఏం చేయరంటే అక్రమము చేయరు. తల్లి చేయమని చెప్తే చేయరు, తండ్రి చేయమని చెప్పినా చేయరు. వారి మనసు వారిని అక్రమము చేయమని ఎంత ప్రలోభ పెట్టినా చేయరు. ఎందుకంటే దేవుడు అంటే భయము వారికి హృదయంలో ఉంది కాబట్టి. వారి మనస్సు సహితము వారిని అక్రమము చేయమని ప్రేరేపించిన, తల్లి తండ్రి చెప్పిన అక్రమము చేయమని ప్రోత్సాహపరిచిన వారు అక్రమము చేయరు. పోలీసు అక్రమము చేయమని చెప్పిన వారు చేయరు. ఒక రాజకీయ నాయకుడు అక్రమము చేయమని బలవంతము చేసిన వారు చేయరు. ఒక అధికారి, ఒక రాజు అక్రమము చేయమని చెప్పిన వారు చేయరు. దేవుడు అంటే భయం కలిగిన వారు అక్రమము చేయరు. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల వారిని బ్రతుకునీయడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఏంటండి, మళ్ళా వినండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక, రాజు ఆజ్ఞాపించిన అక్రమం చేయమని. దేవుడు అంటే భయం కలిగిన వారు చేయకూడదు. రాజు, పోలీసులు, తల్లి, తండ్రి, మనుషులు ఎవ్వరు దేవునికి భయపడేవాడు ఏ మనిషికి భయపడ్డు. దేవునికి భయపడేవాడు ఏ పరిస్థితికి భయపడ్డు. నిజమైన దేవునికి భయపడేవాడు ఏ యొక్క అధికారానికి కూడా లొంగుడు, ఎలాంటి బలవంతానికి కూడా లొంగుడు. తనకి దేవుడు అంటే భయం ఉంది, దానికి అనుకూలంగా జీవిస్తాడంటే అక్రమము చేయకూడదండి. అక్రమము చేయకూడదు.
తప్పు చేయకూడదు, మరి ఒకళ్ళు నష్టపరిచే పని చేయకూడదు. మంత్రసానులు అక్రమము చేయమని రాజు సహితం ఆజ్ఞాపించాడు. రాజు తలుచుకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ రాజు చెప్పిన మాట వినలేదు మంత్రసానులు అని తెలిస్తే మంత్రసానులకు శిరచ్ఛేదన ఉంటుంది, ప్రాణాపాయం ఉంటుంది, భయంకరమైన శిక్ష ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రసానులు రాజుకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా అంటే దేవునికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తత్ఫలితంగా మంత్రసానులు దేవునికి భయపడిన దాన్ని బట్టి వారి వంశాభివృద్ధి పొందారు. వారి సంతానాన్ని దేవుడికి ఇచ్చాడు, వారి వంశాన్ని వృద్ధి చేశాడు, వారికి మేలు చేశాడు, వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు దేవుడు. చూడండి 21వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం. ఆమంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసిన. కాబట్టి ప్రియులరా, అక్రమం చేయడం మానేస్తే, పాపం చేయడం మానేస్తే, దేవునికి భయపడి మనసుకు నచ్చినట్టు చేసేయడం మానేస్తే, నీ మనసు నిన్ను అక్రమం చేయమని ప్రేరేపించిన, నీ మనసు పాపం చేయమని నిన్ను తొందరపెట్టిన, నీ మనసు తప్పుడు మార్గంలో నిన్ను నడిపించడానికి నిన్ను బలవంతం చేసినా కూడా నువ్వు అక్రమం చేయడానికి, తప్పు చేయడానికి, పాపం చేయడానికి నువ్వు దేవునికి భయపడి పారిపోతేనే నీకు మేలు, నీకు దీవెన. అప్పుడు మాత్రమే దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. అంతేగాని ప్రతి పరిస్థితికి లాలూచి పడిపోయి ప్రతి అక్రమము చేసుకుంటూ, ప్రతి పాపము చేసుకుంటూ, మనసుకు నచ్చినట్టుగా జీవిస్తూ, ఏమండి దేవుడంటే భయము భక్తి ఉంది అనే భ్రమలో బ్రతుకుతూ నువ్వు ముందు కొనసాగితే ఎలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు? ఎంత గొప్పగా నువ్వు మారగలుగుతావు? ఏమి నీ జీవితంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. నీ కష్టాలు కష్టాలుగానే ఉంటాయి, నీ నష్టాలు నష్టాలుగానే ఉంటాయి, నీ ఇబ్బందులు ఇబ్బందులుగానే ఉంటాయి. ఎందుకంటే నీకు దేవుని భయం లేదు, నీకు దేవుని పట్ల భక్తి ఉందనే భ్రమలోనే ఉన్నావు. కానీ దేవుడంటే అంత ప్రేమ, విశ్వాసం నీకు లేవు. ఏదో ఒక మొక్కుబడిగా నువ్వు చేస్తూ ఉండొచ్చు. చాలా మంది పోర్షన్ ఇలాంటి వారు ఉంటారు. దేవుడంటే స్థిరమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం వారి హృదయాల్లో ఉండదు. దేవుడంటే భయము, దేవుడు చూస్తున్నాడు, ఇలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, ఇది తప్పు అనే భయం లేకోకుండా బ్రతికే చాలామంది ఉన్నారు. అలా బ్రతకడం వలన మేలు కాదండి. అలా బ్రతకడం వలన దేవుని ఆశీర్వాదాన్ని చూడలేం. అలా బ్రతకడం వలన శిక్షను తప్పించుకోలేం. ఎలాంటి బ్రతికితే, ఎలాంటి విధేయత చూపిస్తే, ఎలాంటి గుణ లక్షణాలను మనం కలిగి ఉంటాం దేవుడంటే భయం కలిగినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అక్రమం చేయరండి, పగ తీర్చుకోరు, విధేయత చూపిస్తారు దేవునికి. ఇంకా సామెతల గ్రంథంలో ఉంటుంది, యెహోవా అంటే భయం కలిగిన వారు చెడుతనమును విసర్జిస్తారని. చూడండి, యోనా నినివే ప్రజల దగ్గరికి వెళ్ళాడు. నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు 40 రోజుల్లో దేవుడు మిమ్మల్ని మీ పాపాన్ని బట్టి నాశనం చేస్తున్నాడు, మిమ్మల్ని మీ పాపాలను బట్టి, మీ చెడుతనాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని 40 రోజుల్లో నాశనం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు రాజు, ఆ ప్రజలు, చిన్నాళ్ళు, పెద్దోళ్ళు, పురుషులు, స్త్రీలు అందరూ వారి చెడుతనమును విడిచిపెట్టి, యోనా గ్రంథంలో ఉంటే చూడండి, చెడుతనమును విసర్జించి, చెడుతనమును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. చెడుతనమును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగిన దాన్ని బట్టి ప్రియులరా, దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా, దేవుడు వారిని క్షమించినట్లుగా మనం చూస్తాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెనని మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడు చేయక మానెను. చెడుతనాన్ని విసర్జించాలి. దేవుడంటే భయం కలిగిన వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. దేవుడంటే భయం కలిగిన వారు చెడు అలవాట్లను విడిచిపెడతారు. దేవుడంటే భయం కలిగిన వారు చెడు నడతలను సరిచేసుకుంటారు. దేవుడంటే భయం కలిగి ఆ రీతిగా చెడు నడతలను సరిచేసుకోవడం వలన రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకుంటారు, నిత్యత్వాన్ని పొందుకుంటారు. ఇదండి దేవుడంటే భయం కలిగిన వారు. మనుషులంటే భయం కలిగిన వారు ఒకంత ఆశీర్వాదాన్ని చూస్తే, దేవుడంటే భయం కలిగిన వారు ఎంత గొప్ప ఆశీర్వాదాన్నో, నిత్యత్వాన్నో చూస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని భయం కలిగిన వ్యక్తుల జీవితాలు ఏ రీతిగా ఉంటాయో, దేవుని భయం కలిగిన వ్యక్తుల జీవితాలు ఎంతగా ఆశీర్వదింపబడతాయో, దేవుని భయం కలిగిన వ్యక్తుల జీవితాలు ఎంత నెమ్మదికరంగా ప్రశాంతంగా ఉంటాయో ఆలోచన చేస్తావు. మరి మరలా ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసి ఆ రీతి దేవుని భయం కలిగి ఉండాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయనా. మీరంటే భయము కలిగి జీవించడానికి సహాయం దయచేయండి.
అయ్యా మీరంటే భయం కలిగిన వ్యక్తుల జీవితాలు ఏ రీతిగా ఉంటాయో, వారి జీవితాలు చూస్తున్నప్పుడు, వారి లక్షణాలు చూస్తున్నప్పుడు, అయా వారి ప్రవర్తన చూస్తున్నప్పుడు ఎంత స్పష్టంగా వారికి మీరంటే భయం ఉందని మాకు అర్థమవుతూ ఉందో అయా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. కొంతమంది విశ్వాసుల జీవితాలని, కొంతమంది వ్యక్తుల జీవితాలను మేము చూస్తూ ఉంటే వారికి మీరంటే భయం లేదని, భయం లేకుండా జీవిస్తున్నారని అర్థమైపోతుంది నా ప్రభువా. నాయన అలాంటి జాబితాలో మేము ఉండక నాయన, ఇదిగో ఎగిరిపోయే పొట్టులో మేము ఉండక నా ప్రభువా, అయా కూలిపోయే వారంగా మేము ఉండక నాయన, మీ కొరకై స్థిరంగా నిలిచే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. అయా షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు మీరంటే భయం నాయన, మనుషులకి రాజులకి భయపడలేదు నా ప్రభువా. దానియేలుకి మీరంటే భయం నాయన, అయా రాజులకి మనుషులకి భయపడలేదు నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మంత్రసానులకి మీరంటే భయం నాయన, రాజుకు భయపడలేదు నా ప్రభువా. యోసేపుకి మీరంటే భయం నాయన, అయా ఇక అబ్రహాముకి మీరంటే భయం నా ప్రభువా. ఎంత గొప్పగా వారు జీవించారు, ఎంత గొప్ప ఆశీర్వాదాలను వారు చూశారు నా ప్రభువా. ఇదిగో మీరంటే భయం కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయమని, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మీ కృప కాపుదల తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డ విషయంలో మీ కార్యం చేయమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.